నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడి ఇంటి దగ్గరికి వెళ్తే రమణ మహర్షి ఫోటో పెట్టుకొని మౌనంగా ఉంటూ బయటికి వెళ్ళకుండా ఉండేవాడు. ఎవరైనా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే, ఈయన అవతార పురుషుడు, మౌనముతోనే ఆయన లోకానికి ఎంతో సేవ చేసినాడు, శక్తిని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్తే నీకు చాలా బాగుంటుంది అని చెప్పినాడు. వెంటనే నేను అడ్రస్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయినా. అక్కడ ధ్యాన మందిరం ఉంది. ధ్యాన మందిరంలో కూర్చున్నా. క్రమేణా శ్వాస తగ్గుతూ ఉంది, ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి. అలా 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 తగ్గుతూ 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 పూర్తిగా ఉందా లేదా అనే స్థాయికి వెళ్ళిపోయింది. దాన్ని భరించలేక ఇంకా చనిపోతాను అనిపించింది, పడిపోయాను. ఏదో లోపల నుంచి అంతర్గతంగా ఒక శక్తి లాగినట్లయింది. అది హృదయంలో స్థిరంగా ఉంటున్నట్లు అనిపించింది. వెంటనే ఆలోచన పుట్టింది. ఎప్పుడైతే ఆలోచన పుట్టడం ప్రారంభించిందో వెంటనే శ్వాస మొదలైంది. తర్వాత శ్వాస క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆలోచనలు ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చినాయి. గమనించిన, చూస్తే లోకమంతా ఏదో ఒక కలగా, నాకు సంబంధం లేదు. ఇది ఏమిటి? సంబంధం లేనప్పుడు మరి నా జీవితం అంటే ఏంటి? అగమ్యగోచరంగా ఉంది అని బయటకు వచ్చిన. బయటకు వచ్చి చూస్తే ఏది కూడాను నాలో ప్రభావమే లేదు. నెమళ్ళను చూస్తున్నా, కుక్కను చూస్తున్నా, ఆశ్రమంలో వ్యక్తులను చూస్తున్నా, ఏదో సినిమాలో తెర మీద కదులుతున్నటువంటి ఆ బొమ్మల మాత్రం కనపడతా ఉంది. ఏమిరా ఇది అనుకున్నా. అక్కడ నుంచి నాలో ఈ ద్వంద్వాలు అని అంటాం కదా, ఇష్టము అయిష్టము, మంచి చెడు, ప్రేమ ద్వేషము, ఈ ద్వంద్వాలు అనేటువంటివి వాటి ప్రభావమే లేదే. ఏమిటిది? నాకు హాయిగా ఉంది, సంతోషంగా ఉన్నానే, ప్రపంచంతో నాకు సంబంధం లేదే అనిపించింది.